ఫస్ట్ అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డే. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో తన మార్కెట్ ని చాలా పెంచుకున్నాడు. ఇప్పుడు పెరిగి ఉన్న మార్కెట్ ని ఇంకా పెంచుకోవడానికి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంటర్నేషనల్ కాదు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అట్లీ, అదే జవాన్ మూవీ డైరెక్టర్, తమిళ వాడు. ప్రొడ్యూసర్ సన్ పిక్చర్, తను కూడా తమిళ వాడు. 600 crores భారీ బడ్జెట్ తో ఈ మూవీని ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్నారు. ఫస్ట్ ఈ మూవీని సల్మాన్ ఖాన్ చేయాలి, కానీ ఇంత బడ్జెట్ సల్మాన్ ఖాన్ పైన వర్కౌట్ అవ్వదు అని అల్లు అర్జున్ దగ్గరికి ఈ మూవీ వచ్చింది. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 లాంటి భారీ హిట్ తర్వాత త్రివిక్రమ్ మూవీని హోల్డ్ చేసి మరి ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ స్టోరీ చాలా బాగా వచ్చిందంట. కథ విన్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. I just got done reading the script and I gotta say my head is still spinning. The best of the best of what I would ever want to create. It's amazing. The story is unbelievable. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టే చూసి షాక్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి ఈ స్టోరీ ఎంత బాగా వచ్చిందో. ఈ మూవీకి వరల్డ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ స్టూడియో అయిన లోలా విఎఫ్ఎక్స్ స్టూడియోని అరేంజ్ చేసుకున్నారు. ఇంకా చాలా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ తో కూడా వర్క్ చేయిస్తున్నారు. ఈ మూవీలో చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉందంట. ఖాళీ విఎఫ్ఎక్స్ కోసమే 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ మూవీలో అవతార్ మూవీ కోసం వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ మూవీ కోసం వాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది నార్మల్ కమర్షియల్ మూవీ కాదు, జవాన్ మూవీ లాగా. ఫస్ట్ అట్లీ గారు శంకర్ గారి దగ్గర రోబో మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే రోబో మూవీ ఫీల్ కనిపిస్తుంది. ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మూవీతో అట్లీ గారు శంకర్ గారిలా అయిపోతారు. ఈ మూవీతో అల్లు అర్జున్ తమిళ ఇండస్ట్రీకి 1000 crores మూవీ ఇస్తాడు. పుష్ప 2 మూవీ తర్వాత కరెక్ట్ మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ మూవీతో క్రాక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? ఈ మూవీతో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతాడా? ఇంటర్నేషనల్ మార్కెట్ ని క్రాక్ చేస్తాడా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.